ఎనిమిది వసంతాలు. ఇది అందరి సినిమా కాదు, కొంతమందికే నచ్చే సినిమా. మిగతా వాళ్ళు చాలా మందికి నచ్చడం కూడా నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనోడు అర్హత అనే వర్డ్ వాడేసరికి చాలా మందికి ఆ సినిమా పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. సో ఆ నెగిటివ్ ఇంప్రెషన్తో సినిమాకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు నచ్చదు. ఈ సినిమా వాటికి కొంతమందికి నచ్చింది. అది ఎలాంటి వాళ్ళకి నచ్చింది అంటే, ఫణేంద్ర నరిశెట్టి తీసిన బ్యాక్ స్పేస్ కానీ, మధురం కానీ, మను అనే మూవీ కానీ, ఈ మూడు బాగా నచ్చింది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. అంటే ఫణేంద్ర నరిశెట్టి వర్కింగ్ స్టైల్ నచ్చిన వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది కొంచెం ఉండొచ్చు, లేదా 10 మందే ఉండొచ్చు. అలాంటి బ్యాచ్కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మూడిట్లో మనం గమనించినట్లయితే ఫణేంద్ర నరిశెట్టి రైటింగ్, మాటలు చాలా డెప్త్గాను, ఎంతో ఎక్స్పీరియన్స్డ్గాను, ఒక పొయాటిక్గాను ఉంటుంది అనమాట. ఒక మంచి నావెల్ చదువుతున్నట్టు, ఒక మంచి లవ్ స్టోరీ బుక్ మనం పిక్చర్ మీద చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అలాంటి మంచి సినిమానే 8 వసంతాలు. శుద్ధి అయోధ్య, వయసు 17 ఏళ్ళు, మెచ్యూరిటీ చాలా ఎక్కువ, ఎక్కడ ఏ టైంలో ఎలా స్పందించాలో తెలిసిన అమ్మాయి. అలాంటి అమ్మాయి అనుకోకుండా లవ్లో పడుతుంది. ఆ లవ్లో పడితే తీరా ఆ లవ్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళగలిగింది, ఎలా ఆ లవ్లో ఓడిపోయింది, తర్వాత తనకి మళ్ళీ ఇంకో లవ్ ఎలా దగ్గర అయింది, ఆ లవ్లో తను ఎలా గెలిచింది, ఇదే సినిమా. కాకపోతే ఆ సినిమాని బేస్ చేసుకొని ఒక అమ్మాయి తాలూకు ప్రేమను చాలా అందంగా చూపించాడు. ఎక్కడ వల్గారిటీ ఉండదు, ఎక్కడ తప్పుడు మాటలు ఉండవు, ఎక్కడా కూడా అన్వాంటెడ్ సీన్స్ ఉండవు. ఉన్నది ఉన్నట్టుగా, ఆయన రాసింది రాసినట్టుగా చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఒక పుస్తకం చదువుతున్నట్టే ఉంటుంది. మీరు సినిమా థియేటర్కి వెళ్తే మనం సినిమా చూస్తానికి వచ్చామన్న ఫీలింగ్ పక్కన పెట్టి, ఈ ఫణేంద్ర నరిశెట్టి పాత యొక్క మను కానీ, బ్యాక్ స్పేస్ కానీ, మధురం కానీ మీరు మైండ్లో పెట్టుకుని వెళ్ళి, అరే మనం ఒక బుక్ని చదవడానికి వచ్చాం, అది థియేటర్ బిగ్ స్క్రీన్ మీద ఆ బుక్ని మనం చదువుతూ చూస్తున్నట్టు మనకి ఎక్స్పీరియన్స్ కలగాలన్న ఉద్దేశంతో నువ్వు వెళ్ళినట్లయితే ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుతుంది. తన ఎమోషన్స్ కానీ, తన మాటలు కానీ, డిఓపి కానీ, మ్యూజిక్ కానీ, సినిమా చాలా అందంగా అనిపిస్తుంది మీకు. అలా కాకుండా ఏదో కమర్షియల్గా ఎక్స్పెక్ట్ చేసి ఏదో పెద్దగా ఉంటుంది, ఒక ఆర్యా లాగానో, లేకపోతే ఒక ఆర్యా 2 లాగానో, ఒక లవ్ స్టోరీ లాగా ఉంటుంది అనుకుని మీరు వెళ్తే మటుకి, అంటే ఒక గొప్ప తెలుగు రీసెంట్గా వచ్చిన లవ్ స్టోరీ లాగా మీరు ఉంటుంది అనుకుని వెళ్తే మటుకి మీకు మనం నచ్చకపోవచ్చు. ఫణేంద్ర నరిశెట్టి వర్కింగ్ స్టైల్ నచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే రేపు మీరు ఓటీటీకి వచ్చినాక ఒకసారి చూడండి, ఏదైనా ఓటీటీకి వచ్చినప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే ఈ సినిమాని ఎక్కడైనా సరే మీరు పాజ్ చేస్తే అదొక మంచి వాల్ పేపర్ ఫ్రేమ్ లాగా ఉంటుంది. నాకైతే ఈ సినిమా చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. అఫ్కోర్స్ నెరేటివ్స్ భాగంలో అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించినప్పటికీ మనోడు అనుకున్నట్టు చెప్పడానికి, ఆ శుద్ధి అయోధ్య అనే ఒక లేడీ క్యారెక్టర్ని తను త్రూ అవుట్ సినిమాని తీసుకెళ్ళడానికి తను ప్రయత్నించిన ప్రయత్నం చాలా అందంగా నచ్చింది నాకైతే. సో ఈ సినిమా మీకు ఎవరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నేను తెలియదు, కానీ ఫణేంద్ర నరిశెట్టి వర్క్ నచ్చిన వాళ్ళకి మటుకి, ఫణేంద్ర నరిశెట్టి తీసిన సినిమాలు, షార్ట్ ఫిల్మ్లు నచ్చిన మీకైతే మటుకి ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. నా వాటికైతే ఒక జనరల్ ఆడియన్స్కి చెప్పాలంటే ఈ సినిమాను మీరు థియేటర్కి వెళ్ళి చూసేటప్పుడు ఒక ఎంటీ మైండ్తో వెళ్ళి చూడండి, ఒక మంచి పుస్తకం చదువుతున్న ఫీలింగ్తో మీరు వెళ్ళి చూడండి, మీరు మటుకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఇట్.